హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. దేశంలో టోల్ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మరో 3 రోజుల్లో కొత్త ఫాస్టాగ్ నియమాలు అమల్లోకి రానున్నాయి. వీటికి సంబంధించిన రూల్స్ తెలుసుకోకపోతే పెనాల్టీలు, పేమెంట్ రిజెక్షన్ వంటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు డబుల్ ఫీజు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి వాహనదారులు పెనాల్టీ ఎలా తప్పించుకోవాలి, ఏం చేయాలి, అసలు కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఫాస్టాగ్ నియమావళిని ది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI అమల్లోకి తీసుకురానుంది. ఈ ఫాస్టాగ్లో బ్యాలెన్స్ ధృవీకరణకు సంబంధించిన 2 కీలకమైన మార్పులతో NPCI టోల్ నిర్వహణ కోసం మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఇవి పెనాల్టీలను నివారించడంతో పాటు సజావుగా వాహనాలు ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడతాయి. కొత్త ఫాస్టాగ్ నియమావళి ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ రూల్స్లో కీలక మార్పులు చేసింది. ఫాస్టాగ్ రూల్స్లో పలు కీలక మార్పులు చేశారు. ఫాస్టాగ్ లావాదేవీలు జరపకుండా వెళ్లే వాహనాలను బ్లాక్ లిస్ట్లో పెట్టనున్నారు. అలాగే టోల్ బూత్ చెల్లించే దాదాపు గంట సమయం ముందు ఖాతాలో బ్యాలెన్స్ తక్కువ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఖాతాలో బ్యాలెన్స్ తక్కువగా ఉన్న బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం ఉంది. ఇక రవాణా కార్యాలయంలో వాహన రిజిస్ట్రేషన్కు అనుగుణంగా KYC లేకున్నా బ్లాక్ లిస్ట్లో పెట్టనున్నారు. టోల్ ప్లాజాల వద్ద లావాదేవీలు జరిగి 10 నిమిషాల అనంతరం ఫాస్టాగ్ ఇన్యాక్టివ్ అయినా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫాస్టాగ్ రూల్స్ సక్రమంగా లేకుంటే సిస్టమ్ ఎర్రర్ కోడ్ 176 చూపిస్తుంది. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనానికి రెట్టింపు టోల్ రుసుము వసూలు చేస్తారు. ఫాస్టాగ్ పై ఆధారపడే వాహనదారులు వారు ప్రయాణించిన ప్రతిసారి టోల్ ద్వారా వెళ్ళడానికి వారి ఫాస్టాగ్ ఖాతాను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంది. ఒక్క బ్యాలెన్స్ మాత్రమే కాదు, KYC వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం, చాసిస్ నెంబర్కు వెహికల్ నెంబర్కు మధ్య పొంతన లేకపోవడం వంటి కారణాలతో కూడా ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్తుంది. NPCI ప్రకారం 2 టైం లైన్లు ఉంటాయి. ఫాస్టాగ్ రీడ్ టైంకి 70 మినిట్స్, రీడర్ టైం తర్వాత 10 మినిట్స్. ఈ లిమిట్ దాటితే అదనంగా ఛార్జీలు వసూలు చేస్తారు. ముఖ్యంగా బ్లాక్ లిస్టింగ్ను నివారించడానికి KYC క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం పూర్తి చేయాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలకు వెళ్లే ప్రజలు సమస్యలను ముందుగానే పరిష్కరించుకోవడం సమస్యలను నివారిస్తుందని గుర్తుంచుకోవాలి. ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ అంశం పైన వాహనదారులు అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకు ఉదయం 9 గంటలకు మీ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిందనుకుందాం. ఒకవేళ మీరు 10 గంటల 30 నిమిషాలకు టోల్ ప్లాజాకు చేరుకుంటే మీ లావాదేవీ రిజెక్ట్ అవుతుంది. అదే 70 నిమిషాల్లోగా బ్లాక్ లిస్టుకు సంబంధించిన బ్యాలెన్స్ నింపడం, పెండింగ్ KYCని పూర్తి చేయడం చేస్తే లావాదేవీ సజావుగా పూర్తవుతుంది. అదేవిధంగా టోల్ రీడ్ జరిగిన 10 నిమిషాల తర్వాత కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్న ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. కాబట్టి ఈ నిబంధన గురించి వాహనదారులు తెలుసుకోవడం ముఖ్యం. ఫాస్టాగ్ను చివరి నిమిషంలో రీఛార్జ్ చేసే అలవాటు ఉన్నవారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే రీఛార్జ్ చేసుకోవడం మంచిది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.